స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలమ్మనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత్ ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం. మరి ఈరోజు పాడ్యమి రాత్రి 7:54 వరకు ఉంది. రోహిణి నక్షత్రం ఉదయం 8:16 వరకు ఉంది. అలాగే వర్జ్యం పగలు 2:29 నుంచి 3:59 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 10:36 నుంచి 12:06 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 12 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:19, సూర్యాస్తమయం 5:20. ఈ రోజున శుభ సమయం ఉదయం 10:15. మరి ఈ రోజున మనకు ఉన్నటువంటి గ్రహచారాన్ని శోధిస్తే వృషభంలో చంద్రుడు, కర్కాటకంలో రాహువు, అలాగే మరి గురుకుజులిద్దరు కూడా తులలో, రవి శుక్రులిద్దరు కూడా వృశ్చికంలో, బుధ శని ధనస్సులో, కేతు కర్కాటకంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకు ఈ వారం ఈరోజు గ్రహచారం ఎట్లా ఉంది అనేటువంటి శోధన చేసుకుంటూ రావాలి. ఇక్కడ రోహిణి నక్షత్రం, వృషభంలో చంద్రుడు ఉన్నాడు అనే అంశం మీద అసలు సహజ సిద్ధంగా మనకు శాస్త్రవచనాలు, కొన్ని విశేషమైన శాస్త్రవచనాలు ఉన్నాయి. వాటిని కొన్ని తెలుసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నామంటే ఆ కార్యక్రమానికి సంబంధించి అందరూ కూడా మనకేం చేస్తూ ఉంటారంటే వెంటనే జాతకాలు, ముహూర్తాలు, నక్షత్రాలు చూసేటప్పుడు తారాబలం అనేది చూడడం మొదలెడుతూ ఉంటారు. అయ్యా స్వాతి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం తారాబలం కుదురుతుందా, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ క్షేమదారు అవుతుందండి, అనుకొస్తుందండి చెప్తూ ఉంటారు. తారాబలం అనేది మహర్షుల శాస్త్రం చెప్పారు. ఈ తారాబలానికి దోషాపవాదాలు చాలా చెప్పుకుని వచ్చారు. బలానా నక్షత్రం సరిపోతుంది, బలానా నక్షత్రం సరిపోదు, ఈ నక్షత్రంలో చేసేటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఈ నక్షత్రంలో చేసేటువంటి లాభాలు ఉంటాయి, ఇలాంటి ఎన్నో అంశాలని ప్రస్తావన చేసుకుంటూ వచ్చింది శాస్త్రం. ఆ ప్రస్తావనలో భాగంగా రోహిణి నక్షత్రానికి ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చారండి. మనకి పురాణంలో కూడా మరి రోహిణి మీద బాగా ప్రీతిగా ఉన్నాడు చంద్రుడు. 27 మందిని దక్ష ప్రజాపతి వివాహం చెప్తే రోహిణి మీదే బాగా ప్రీతిగా ఉన్నాడని చెప్పి మనం కొన్ని మాటలు చెప్పుకున్నాం. అలాగా చంద్రబలం, తారాబలం రెండు ఉన్నాయి. ఈ చంద్ర తారాబలాల్లో ఈ దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలంటే రెండింటికి కూడా ఇవ్వాల్సిందే, తారాబలానికి ఇవ్వాల్సిందే. ఈ తారాబలానికి మతాంతర పాఠాలు చెప్పుకుంటూ వచ్చాడు. బాగా వినండి. కర్ణ భగన దోషం, లత్తాపదోషం, నవిషఘటికా దోషం, రోహిణీయుక్త చంద్రమా. ముహూర్తం పెడుతుంటే మరి తారాబలం, చంద్రబలం ఇట్లాంటివి ఎన్నో చెప్పుకుంటూ వచ్చి వీటికి సంబంధించినటువంటి ఎన్నో అంశాల్లో దోషాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఈ దోషాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని తారాబలం ప్రకారంగా విసర్జిస్తూ ఉండాలి. అలాగే కార్యక్రమం చేసుకునేవాడికి చంద్రుడు ఆ రోజున ఏ రాశిలో ఉన్నాడో, వాడి రాశి దగ్గర నుంచి, జన్మరాశి దగ్గర నుంచి ఆ రోజున ఏ రాశిలో ఉన్నాడో లెక్కెట్టాలి. లెక్కపెట్టి 6, 8, 12 స్థానాలు కనుక అయితే ఆ స్థానాల్లో చంద్రుడు ఉంటే కనుక వదిలేయాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ తారాబలం విషయంలో మరి రోహిణి నక్షత్రానికి తారాబలం కుదరకపోయినా పర్లేదు అనేటువంటి మాటను దాన్ని ధర్మ విషయంగా తీసుకొచ్చాడండి. కారణం ఏమిటంటే చంద్రుడు పరిపూర్ణమైన బలాలతో ఉంటాడట అక్కడ. ఏమంటే చంద్రుడు బలాలంటే మళ్ళీ ఇక్కడ పూర్ణచంద్రుడు, క్షీణచంద్రుడు అనేటువంటి విశ్లేషణతో మళ్ళీ మాట్లాడుకుంటారేమో. పూర్ణచంద్రుడు, క్షీణచంద్రుడు అనే విశ్లేషణ కాదు ఇక్కడ. రోహిణి నక్షత్రంలో ఉన్నప్పుడు చంద్రుడికి చాలా విశేషం వస్తుంది. ఆ రోహిణి నక్షత్రం పొరపాటున తారాబలం కుదరకపోయినా అది అందరూ కూడా అనుష్ఠించదగినటువంటి నక్షత్రం కింద దాన్ని భావన చేసి దానికి ఒక ఏర్పాటు చేశాడు విశేషంగా. చాలా గొప్ప ఆంతర్యం అందులో ఏంటంటే ఆ రోహిణి నక్షత్రానికి అటువంటి పొరపాటున ఆ తెలియక వర్జ్య సమయంలో ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ వర్జ్య సమయంలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా అది సఫలీకృతమే అవుతుంది, ఇబ్బందులు రాదు, అది అనుగ్రహిస్తుంది, అనుకూలిస్తుంది అనేటువంటి విశేషాలని చాలా చక్కగా విశ్లేషణ చేసుకుని వచ్చాడు. కరణ భగణ దోషం, లత్తాపదోషం, నవిషఘటికా దోషం, రోహిణీయుక్త చంద్రమా. అంతేకాకుండా చంద్రుడు స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రాల్లో అయినటువంటి ఆ యొక్క వృషభంలో రోహిణి, మృగశిర నక్షత్రాలు అంటే మృగశిర 3, 4 పాదాలు కాదు, 1, 2 పాదాలు చంద్రుడు ఉండగా, అలాగే మరి ఈ యొక్క కర్కాటక రాశిలో అంటే మరి కర్కాటక రాశిలోకి వచ్చేసరికి పునరుసు 4వ పాదం, పుష్యమే నక్షత్రం. ఆశ్లేషలో శుభకార్యాలు చేయం కదండి.
అట్లాగే అక్కడ కృత్తికలో 2, 3, 4 పదాల్లో వృషభ రాశిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏ కార్యక్రమాలు చేయం కాబట్టి వాటిల్లో చంద్రుడు పరిపూర్ణమైన స్థానబలాన్ని కలిగి ఉంటాడు కాబట్టి వాటికి ఒకవేళ తారాబలం కుదరకపోయినా సరే పెద్ద ప్రమాదం ఉండదు అనేటువంటి అంశాన్ని స్థిరీకరించాడు. కానీ అత్యవసరంగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఈ చంద్రబలం తారాబలం ఈ రెండు కూడా తేడా ఉన్నాయి. ఏమిటంటే అప్పుడు వేదవిహితమైన కర్మకాండ చేయించేటువంటి వైదిక సాంప్రదాయాన్ని అనుష్ఠించే వాళ్ళు ఉన్నారే వాళ్ళు దీంట్లో చంద్రుడికి ఏదైనా దానం ఇచ్చేసి ముందుకు వెళ్ళిపోదామయ్యా అనేటువంటి నిర్ణయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అది ఆక్షేపవంతమైనటువంటి కార్యక్రమం మాత్రం కాదు, గ్రహించదగిన కార్యక్రమమే, అనుష్ఠించదగిన కార్యక్రమమే, దాన్ని చక్కగా అనుష్ఠించి ముందుకు వెళ్ళచ్చు. ఇట్లాంటి సందర్భంలో భాగంగా ఈ యొక్క చంద్రుడి యొక్క గమనం, చంద్రుడి యొక్క విధానాలు మొత్తం వీటన్నిటిని కూడా ఎన్నో విశేషాలతో చెప్పుకుంటూ వచ్చాడు. వాటినన్నింటినీ కూడా క్రమబద్ధంలో కనుక అనుష్ఠించుకుంటూ ముందుకు వెళ్తే వాటి యొక్క ప్రభావం చేత చక్కటి అభివృద్ధి వస్తుంది, ఎక్కడ ఇబ్బందులు వచ్చే అవకాశం లేదనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో మరి రోహిణి నక్షత్రానికి ఒకవేళ తారాబలం కుదరకపోయినా చాలా విశేషంగా అందరూ చేసుకోవచ్చు. ఇలా కొన్ని నక్షత్రాలకి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చాడు. జ్యోతిష్ శాస్త్రాన్ని దాటేస్తే ధర్మశాస్త్రంలోకి వెళ్తే పుష్యమి నక్షత్రంలో యొక్క పుంసవనం కార్యక్రమం చేసుకునే విశేషం. పుష్యమి నక్షత్రం తారాబలం కుదరకపోయినా పుష్యమి నక్షత్రంలో చేయాలి. పుంసవనం చేసుకోవాలి అంటే వాళ్ళ చాలామంది సిద్ధాంతం పుంసవనం అంటే ఏంటో కూడా తెలియకుండానే దానికి ముహూర్తం పెట్టడం తారాబలం చూస్తాడు వెంటనే. మరి ఈ తారాబలం అయిపోయింది. స్వాతి నక్షత్రం కేవలం వేదార్థం చదువుకున్నవాడు మాత్రమే చెప్తాడు. స్వాతి నక్షత్రంలో వివాహం చేస్తే కనుక నేవతు పునరాగచ్చతి, ఆ యొక్క వివాహం చేసుకున్న ఆడపిల్ల మళ్ళీ పుట్టింటికి వెళ్ళాలని కోరుకోదట, అత్తగారింట్లో సుఖంగా కాపురం చేస్తుందా. జ్యోతిషశాస్త్ర గ్రంథాల్లో రాలాయి. నేను రాసిన ముహూర్త సుఖలో ఉటంకించాను, అది వేదం చదువుకున్న వాళ్ళు మాత్రమే చెప్తారు. ఇలాంటి కొన్ని ధర్మ సంబంధమైన అంశాలని మరి వేదం చదువుకున్న వాళ్ళ యొక్క వేద మంత్రాల యొక్క అర్థంతో తెలియజేసేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అవి వివాహ విషయంలో తారాబలం చూడడం అనే దానికి మాత్రం ఇక్కడ పొందడం చేయకూడదు. వివాహ విషయంలో తారాబలానికి మతాంతర పాఠాలు చాలా ఉన్నాయి. పూర్వకాలామృతం అనే గ్రంథంలో దానికి పెద్ద ప్రయారిటీ లేదు, రాబాయి పక్కన బారని తారాబలాన్ని అని చెప్పారు. అటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాటి గురించి మళ్ళీ రేపు చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి అంశం కూడా చాలా చక్కగా మంచి ప్రాధాన్యతతో కూడుకున్న విశేషంగా ముందుకు నడిచే అవకాశం ఉంటుంది. డబ్బు బాగా ఖర్చు పెడుతూ ఉంటారు ఇవాళ. అయితే ఈ యొక్క గ్రహచారం బాగా దృష్టిలో పెట్టుకుని చూస్తే అన్ని విధాలా కూడా అడ్డంకులు అవరోధాలున్నా వాటినన్నింటినీ కూడా పట్టించుకోకుండా మీకు సానుకూలమైనటువంటి పనులు మాత్రమే చేసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మానసిక ఒత్తిడి ఉందే అది ఈ రోజున తొలగేది కాదు. దానికోసం చెప్పేసి మీరు అవకాశం కుదిరితే కనుక చక్కగా ప్రాతకాలంలో ఎర్రటి పుష్పాలతో దుర్గా అష్టోత్తరంతో జగదమ్మను అర్చించి బయటకు వెళ్ళండి. ఆ సమస్యలు కూడా దాటే అవకాశం ఉంటుంది. వృషభ రాశి. ఈ రోజున వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకించి చెప్పాలి అంటే కనుక ప్రత్యేకంగా వచ్చేటువంటి సమస్యలు అయితే ఉండవు, కానీ ఏదో రకమైనటువంటి సమస్య మాత్రం లేకుండా మాత్రం కాలక్షేపం పూర్తవుతుంది. ప్రతి అంశంలోనూ అడ్డంకులు ఉంటాయి, ప్రతి అంశంలోనూ అవరోధాలు ఉంటాయి. ఒక అడుగు ముందుకేస్తే ఒక అడుగు వెనక్కి లాగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో, అట్లాగే ఉంటుంది. కానీ ఇవాళ అన్ని సమస్యలు దాటుకుంటూ వెళ్ళేటువంటి శక్తి కూడా భగవంతుడు అనుగ్రహంలో వస్తుంది. కానీ చాలా ఓర్పు ప్రదర్శించాలి. అందరితో కూడా స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎవరితో కూడా కలహాలు పెంచుకునే ప్రయత్నం చేయకూడదు. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. చాలా నేర్పుగా వ్యవహరించాలి. అందరితో కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ మంచి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే కనుక మంచి ఫలితాలు, మంచి విశేషాలు వచ్చే అవకాశం ఉంది. సమస్యలు దాటే అవకాశం వస్తుంది. వాక్ చాతుర్యం ప్రదర్శించాలి, వాక్ ధోరణిని నియంత్రించుకోవాలి, కలహాలకు దూరంగా ఉండాలి. కారణం ఏంటంటే మీకు ఈ యొక్క అష్టమ శని, సప్తమంలో ఉన్నటువంటి రవి శుక్రుల ప్రభావం. కానీ ధైర్యంగా మొత్తానికి సమస్యలు దాటేందుకు అవకాశాలు మాత్రం పరిపూర్ణంగా వస్తాయి. ప్రాతకాలంలో అవకాశాన్ని పురస్కరించుకుని ఆంజనేయ స్వామివారికి శ్రీరామ శరణం మమ అంటూ 11 ప్రదక్షిణాలు చేయండి. కొంచెం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. తద్వారా కుటుంబ కార్యక్రమాల్లో కూడా ఆలస్యానికి బంధువులతో, మిత్రులతో మాటపడే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని
కొంచెం అవహేళనగా కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. తర్వాత దైనందిన కార్యక్రమాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ఈ ఆలస్యం ప్రభావం చేత చిన్న చిన్న సమస్యలు, చికాకులు వెంబడించే అవకాశం వస్తుంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలన్నీ కూడా బహు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మిత భాషణ అవసరం. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా తీసుకుని వెళ్ళండి. తద్వారా మీరు చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలోనూ కూడా ఈ ఆలస్యం మూలంగా చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి వారికి శ్రీరామ శరణమమ్మ అంటూ 11 లక్షణాలు చేయండి. షష్ఠంలో ఉన్నటువంటి రవి యోగిస్తాడు, అక్కడ షష్ఠంలో ఉన్నటువంటి శుక్రుడు యోగించుడు. పంచమంలో గురువు యోగిస్తాడు, పంచమంలో కుజుడు మాత్రం పెద్దగా అనుకూలించేటువంటి గ్రహం కాదు. ఈ కారణం చేత దైనందిన కార్యక్రమాలు, భోజనం, స్నానం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం వస్తుంది. జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కర్కాటక రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, నూతనోత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నింటినీ కూడా చాలా చక్కగా స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. విజయవంతమైన ఫలితాలతో ముందుకు వెళ్తారు. చాలా చక్కగా మంచి జీవితం గడుపుతూ మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళి ఆనందంగా, సుఖంగా, చాలా చక్కగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి వాళ్ళ ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు ఉంటూ ఉంటాయి. ఈ సింహరాశి వాళ్ళు ప్రతి అంశంలోనూ కూడా చికాకులు అనుభవిస్తారు, కానీ ప్రతి అంశంలోనూ విజయాలు సాధిస్తారు. గతం మీద ఉన్నటువంటి సమస్యలతో కూడుకున్న భయం పోతుంది, భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. ప్రతి పనికి కూడా చేయగలమైనటువంటి ధీమాతో ముందుకు వెళ్తూ ఉంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. కన్యారాశి. ఈ రోజున పుణ్యకార్యాల మీద బాగా దృష్టి కేంద్రీకరణ జరుగుతుంది. అయితే కుటుంబంలో భార్య పిల్లలతో కలహాలు వచ్చే అవకాశం ఉంది, కానీ వాటిని తెలివిగా సరిచేసిన అవకాశం వస్తుంది. ఉద్వేగంతో మీరు సంభాషణలు జరిపి అందరితో కూడా కలహాలు పెట్టుకునే అవకాశం వస్తుంది. ఆదిత్య హృదయం పారాయణ చేసుకుని బయటకు వెళ్ళండి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిస్తే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం చేకూరే అవకాశం వస్తుంది. తులారాశి. ఈ రోజున బహు జాగ్రత్తలు పాటించాలి. జన్మకుజుడికి ఏదైనా చిన్న చిన్న గాయాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. పనిముట్ల వాడకంలో కానీ, వాహనాల వాడకంలో కానీ ఏదైనా గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. మిత భాషణ అవసరం, ఓర్పు అవసరం, నేర్పుగా వ్యవహరించాలి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది. తులారాశి వాళ్ళకి ఇవాళ జన్మంలో కుజుడు తరచుగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఒక చిన్న సమస్యని క్రియేట్ చేస్తూ ఉంటాడు. విగ్రహాలు ఇక్కడి నుంచి వరుసగా 3 రాశుల్లో ఉన్నాయి కదా, శని బుధుడు ఇద్దరు కూడా యోగించే అవకాశం ఉంది. అయితే డబ్బు ఖర్చు బాగా అవుతూ ఉంటుంది. ఈ యొక్క తులారాశి వాళ్ళకి జన్మంలో కుజుడు మూలంగా, ద్వితీయంలో రవి మూలంగా బంధుమిత్రులతో మాట ఇబ్బంది వచ్చే అవకాశం, అలాగే శిరోబాధలు, నేత్రబాధలు ఉండే అవకాశం వస్తుంది. ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త, ఆరోగ్య విషయాలు తీసుకోవాలి. అయితే ఎక్కువగా భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రాతకాలంలో అవకాశాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుని బయటకు వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. చెడు ఫలితాలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి. ఎంతో ఓర్పు అవసరం, ఎంతో నేర్పు అవసరం. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇవాళ ఉన్నటువంటి గ్రహచార రీత్యా తెలివితేటలు బాగా ఉన్నప్పటికీ కూడా అమలు చేసే విషయంలో అంత అనుకూల స్థితి ఉండదు. ఆర్థిక అంశాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలతో పాటిస్తే మీకు సమస్యలు తీరే అవకాశం ఉంది. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు నవగ్రహ స్తోత్రం పారాయణ చేసుకుని బయటకు వెళ్ళడం మూలంగా కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః అనేటువంటి అమ్మవారి నామాన్ని సదా జపిస్తూ ఉంటే కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. ధనురాశి.
ఏ పని చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా ఆచరించాలి, వీటన్నిటి మీద కూడా మంచి విశ్లేషణాత్మకమైనటువంటి ఒక తీరు కలిగి ఉంటారు. కానీ జన్మంలో ఉన్నటువంటి శని పనులు ఆలస్యం చేస్తుంటాడు. అష్టమరాహు మీకు బాగా మానసిక ఒత్తిడిని కలుగజేస్తూ ఉంటాడు. అలాగే అధికమైనటువంటి ప్రయాణాలకు కూడా అవకాశాలు వస్తూ ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు అవన్నీ కూడా. ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు కలిగి ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవరి వ్యవహారాలను అధికంగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా తీసుకుంటూ వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. లాభంలో ఉన్నటువంటి గురు పూజల మూలంగా సమస్యలన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. మకర రాశి. నాలుగు గ్రహాలు అనుకూలం, 4 గ్రహాలు ప్రతికూలం. దీని మీద ఇవాళ ఈ మకర రాశి వాళ్ళకి ఎప్పుడు లాభాలు వస్తాయో, ఎప్పుడు సమస్యలు వస్తాయో తెలియని పరిస్థితిగా ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలు ఎందులోనూ కూడా మీకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఏదో మానసికమైన ఒత్తిడి, శారీరకమైన శ్రమ మాత్రం వెంబడించే అవకాశం వస్తుంది. నేనేదో నష్టపోతున్నాను అనేటువంటి భావన కలిగి ఉంటారు. కానీ యాక్చువల్గా వాళ్ళ ఉన్నటువంటి గ్రహచారీత్యా మీకు ఎటువంటి నష్టాలు లేవు. అంతా సుఖంగా నడిచే అవకాశం ఉంది. ప్రాతకాలంలో ఎర్రటి పుష్పాలతో దుర్గా ఆరాధన చేసుకుని బయటకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఇంకా పొందే అవకాశం వస్తుంది. మీనరాశి. ఈ రోజున సర్వసాధారణంగా మీనరాశి వాళ్ళకి ఎటువంటి ప్రతిబంధకాలు ఉండవు. అన్ని విషయాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తుంటారు. ఆర్థిక, ఆరోగ్య విషయాలు, ఉద్యోగ, వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలన్నింటినీ కూడా చాలా చక్కగా నడుపుకుంటూ సుఖశాంతులతో జీవనం సాగించే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.